బరాబర్ పట్టుకొస్తాం, ఎక్కడున్నా ఎత్తుకొస్తాం, అరెస్ట్ చేస్తాం, ఎమర్జెన్సీ ఉంటే మీరంతా లోపలికే, నోటీసులు ఎందుకు ఇవ్వాలి, కావలసిన వాళ్ళను పిలుస్తాం, సిట్ విచారణకు సహకరించాల్సిందే, సిట్ ప్రత్యేక అధికారి సర్జనర్. అవును సర్జనర్ గారు, మీరెప్పుడు రాజకీయ నాయకుడిగా మారిన సార్? మీరెప్పుడు పొలిటికల్ లీడర్గా మారిపోయినరు? బరాబర్ పట్టుకొస్తాం, ఎక్కడున్నా ఎత్తుకొస్తాం, అరెస్ట్ చేస్తాం, సేమ్ ముఖ్యమంత్రి గారి భాష లాగానే మాట్లాడుతున్నారు సార్ మీరు కూడా. మరి మీరెప్పుడు రాజకీయ నాయకుడిగా మారిండ్రు? మీరు కంగ్రాట్స్ సార్. మరి మీది ఏ పార్టీ మాకు తెలియదు, మీరు అధికారి. మరి మీరు అధికారి భాషలాగా కాకుండా పొలిటికల్ భాషను మాట్లాడుతున్నారు. సరే, మీకున్న పవర్స్ తోటి విచారణకు మీరు ఎవరినైనా పిలవచ్చు, దాంట్లో ఇబ్బంది లేదు. కానీ ఎట్లా పిలుస్తున్నారు అనేది కొంత చూడాలి కదా. సరే, మీకు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కావచ్చు, కాంగ్రెస్ పెద్దల నుండి కావచ్చు, మీకుండే ప్రెజర్ మీకు ఉంటుంది. పలానోళ్ళని తీసుకురాండి అన్నప్పుడు పలాని వాళ్ళు మొండేషం ఎత్తే మీరు కూడా అంతకంటే మొండిగా పోయి తీసుకొస్తారు. ఎందుకంటే అధికారం మీ చేతిలో ఉన్నది. ఎమర్జెన్సీ ఉంటే మీరు అంత బతికేటోళ్ళ, మీరు అంత లోపల ఉండేటోళ్ళ అన్నారు నిన్న సర్జనర్ గారు. నేను ఒకటి సూటిగా అడుగుతున్నానండి మిమ్మల్ని. మీ అంత పెద్దవాళ్ళం మేము కాదు, కానీ తీన్మార్ మల్లన్న అన్నటైనా ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? ఒక వార్త ప్రచురించినందుకే మీరు నిన్నటి నుండి ఇవాళ దాకా ఇంతమందిని అరెస్ట్ చేయాలని, ఇంతమందిని కోర్టుకు సబ్మిట్ చేసి వాళ్ళందరినీ మీరు రిమాండ్ పంపాలని చూసింది. మరి స్వయంగా తీన్మార్ మల్లన్న అనే ఒక వ్యక్తి, ఆయన దగ్గర మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన అవినీతి చిట్ట అంతా ఉన్నది, నేను ఈ అవినీతి చిట్టను విప్పుతా అని అన్నారు. అంటే ఆయన ఎమ్మెల్సీ కాబట్టి మరి మీరు ఏమైనా భయపడుతున్నారా, లేదా ప్రభుత్వం ఆయనకు అండగా ఉండి ఆయన అరెస్ట్ చేయొద్దని ఆపుతున్నదా, ఎక్కడెక్కడ దందాలు ఉన్నాయో మాకు తెలియదా అని తీన్మార్ మల్లన్న సర్జనర్ గారి మీద ఒక దుర్మార్గమైన భాష వాడిండు. ఓ విధంగా చెప్పాలంటే అంత పెద్ద ఆఫీసర్ని, సిపి గారిని కూడా బ్లాక్మెయిల్ చేసిందని చెప్పాలి తీన్మార్ మల్లన్న. మరి ఆయన అంత బ్లాక్మెయిల్ చేసినా ఆయన మీద ఇంత కూడా చర్యలు ఎందుకు లేవు? ఆయనను ప్రభుత్వం కాపాడుతున్నదా, లేకపోతే ఆయనకు పోలీస్ వ్యవస్థ భయపడుతున్నది? ఎవరు భయపడుతున్నారు? ఆఖరికి మిమ్మల్ని ఏమన్నాడంటే ఫేక్ ఎన్కౌంటర్ చేసిన మీరు అని కూడా అన్నారు. సర్జనర్ గారు ఫేక్ ఎన్కౌంటర్ చేసిన మీరు అని తీన్మార్ మల్లన్న అన్నాడు. మరి దాని మీద చర్యలు ఎందుకు లేవు సార్? ఈ చిన్న ప్రాణాలను పట్టుకుంటాను మీరు, ఈ చిన్న ప్రాణాల మీద పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు మీరు, చాలా పెద్దగా స్పందిస్తున్నారు మీరు. నిజంగా ఇది ఈ విషయం పెద్ద విషయమే కాదు. ఇది తప్పు జరిగిపోయింది, రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, మమ్మల్ని క్షమించండి అని ఎన్టీవీ ఒక క్షమాపణ చెప్పింది. ఎన్టీవీ యాజమాన్యం సారీ లెటర్ పంపిన్లు, దాంతో అంత సర్దుమనగవచ్చు. కానీ అక్కడితోటి ఆగితే వాళ్ళకు రాజకీయ ప్రయోజనం ఉండదు కదా. కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కావచ్చు, రాజకీయ ప్రయోజనం ఉండదు. కాబట్టి దీన్ని ఏం చేయాలి? ఒక వారం రోజుల పాటు సాగదీయాలంటే ఏం చేయాలి? అరెస్టులు చేసి కోర్టు చుట్టుకు తిప్పాలి, విచారణ పేరుతో వేధించాలి. ఈ తతంగం అంతా వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. సరే, మీ స్టైల్లో మీరు బోర్రి, కాదంటలేం. కానీ ఇంతకంటే దుర్మార్గమైన భాష ఒక ఆఫీసర్ సిపి గారి మీద తీన్మార్ మల్లన్న మాట్లాడినప్పుడు ప్రభుత్వం ఎందుకు రియాక్ట్ కాలేదు, లేకపోతే సిపిగా ఉన్న సర్జనర్ గారు ఎందుకు రియాక్ట్ కాలేదు? ఇప్పుడు అక్కడ లాయర్ గారు ఏమన్నారు? ఏ వ్యక్తి కూడా స్వయంగా వ్యక్తిగతంగా వచ్చి ఫిర్యాదు ఇచ్చినట్టు లేదు. జనరల్ గ్రౌండ్స్ ఉన్నాయి, అలా ఐపీఎస్లని ఇట్లా బదనం చేసిండ్లు, మంత్రులను బదనం చేసిండ్లు అనే గ్రౌండ్సే ఉన్నాయి తప్పించి పర్సనల్ గ్రౌండ్ లేదు. అంటే పర్సనల్గా పలాని ఐపీఎస్ ఆఫీసర్నో పలాని ఐఏఎస్ ఆఫీసర్నో దుర్భాషలాడినని కానీ వాళ్ళ మీద అశ్లీలమైన వీడియో తీసినని కానీ ఎక్కడ లేదు. కాబట్టి పర్సనల్గా ఎవరు ఫిర్యాదు అయినప్పుడు దీన్ని జనరల్ గ్రౌండ్ కింద ఎట్లా అరెస్ట్ చేస్తారని లాయర్ చెప్పిండు. కానీ మరి సర్జనర్ గారి విషయంలో మాత్రం తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి పర్సనల్ అటాక్ చేసిండు. ఈ పర్సనల్ అటాక్ని సర్జనర్ గారు ఎందుకు లైట్ తీసుకున్నారు? అంటే మరి ఏమైనా ప్రభుత్వ పెద్దల నుండి సర్జనర్ గారికి ఆదేశాలు వచ్చినాయా, లేకపోతే ప్రభుత్వ అండదండలు తీన్మార్ మల్లన్నకు ఉన్నాయి? బ్లాక్మెయిల్ చేసిండని చెప్పిండు, దందాలు చేసిండని చెప్పిండు, ఫేక్ ఎన్కౌంటర్లు చేసిండని చెప్పిండు. ఇన్ని మాటలు మాట్లాడుతా అంటే కనీసం పోలీస్ బాస్గా ఉన్న మీరు ఎందుకు స్పందిస్తలేరు అనేది మా ఆవేదన. ఇప్పుడేమో ఎమర్జెన్సీ ఉంటే మీరంతా మాట్లాడేటోళ్ళ, మీరంతా లోపల ఉండేటోళ్ళు అంటాను. ప్రజాస్వామ్యం ఇది. ఎమర్జెన్సీ పెట్టే దమ్ము ఎవరకున్నదో మరి పెట్టమనండి. మీరు ఎమర్జెన్సీ పెట్టినాక ఏమవుతుందో కూడా చూస్తారు కదా. ప్రజలు అప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ప్రజలు ఎట్లా స్పందిస్తారో అప్పుడు కూడా చూస్తారు కదా.